రోజు బీసీ ఐక్య వేదిక మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది। ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశభక్త పౌరులందరితో పాటు సామాజిక అణచివేతకు గురైన బీసీ బిడ్డలు బహుజన వర్గాల బిడ్డలందరం కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని సగర్వంగా ఘనంగా జరుపుకోవాల్సిన సందర్భం। మరి ముఖ్యంగా దేశ రాజ్యాంగం పైన ఈరోజు ముప్పేట దాడి జరుగుతున్నది। ఈ రాజ్యాంగం కారణంగా మా బీసీ వర్గాల ప్రజలము వెనుకబడిన బహుజన వర్గాల ప్రజలము అంతో కొంత అభివృద్ధిని సాధిస్తుంటే ఆ సాధించిన అభివృద్ధిని చూసి ఓర్వలేని మనువాద అగ్రకుల దురహంకార శక్తులు ఈరోజు నానా రకాల సాకులు చూపుతూ దేశ రాజ్యాంగం పైననే దాడి చేస్తున్నారు। ఈ దేశ రాజ్యాంగం ఈ దేశానికి అనుకూలమైనది కాదని కొందరు, ఇందులో విదేశీ భావనలు ఉన్నాయని కొందరు, ఇందులో సెక్యులరిజం సామ్యవాదం ఉండకూడదని కొందరు, ఇలా అనేక రకాల సాకులతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే తిరస్కరించే విధంగా మాట్లాడుతూ ఒక రకమైనటువంటి దేశద్రోహకర లక్షణాల్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు। వీళ్ళ ఉద్దేశాలు ఒకటే, ఈ రాజ్యాంగం ఆలంబనగా మా బీసీ బిడ్డలము మా బహుజన వర్గాల బిడ్డలము కొంత పురోభివృద్ధి సాధించాము, అదే రాజ్యాంగం ఆలంబనగా ఈరోజు కులగణన జరగాలని, జాతీయ స్థాయి జనగణనలో భాగంగానే కులగణన చేపట్టాలని, జనాభా ఎంతో తేలితే దానికి అనుకూలంగా మా వాటా తేల్చాలని, మా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డల రిజర్వేషన్లు పెంచాలని, సామాజిక న్యాయం అందరికీ అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము। మా అభ్యున్నతిని మా అభివృద్ధిని సహించలేని ఈ దుర్మార్గ ఆలోచనలు కన్నటువంటి మనువాద మతోన్మాద శక్తులే ఈరోజు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాయి। కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం దేశభక్త పౌరులందరితో పాటు మెజార్టీ వర్గమైన బీసీలుగా మేము సైతం రాజ్యాంగ రక్షణ యుద్ధంలో భాగస్వాములం అవుతాం। ఈ రాజ్యాంగం మీద చేయి వేస్తే ఖబర్దార్ మనువాదులారా అని మనువాదులకు హెచ్చరిక జారీ చేయడంలో బీసీ బిడ్డలు మేము ముందుంటామని, మిగతా బహుజన వర్గాలను ఐక్యం చేసి రాజ్యాంగ రక్షణ కోసం పోరాడతాం। రాజ్యాంగం వెలుగులో మెజార్టీ వర్గాలకు దక్కాల్సిన సమాన హక్కుల గురించి కూడా ఉద్యమిస్తాం। పాతకాలపు మనువాదం, పాతకాలపు కులాధిపత్యం ఇక మట్టి కరవక తప్పదు। రాజ్యాంగం వెలుగులో ఈ దేశపు బిడ్డలందరికీ సమాన అవకాశాలు అందించి ఒక నవభారత నిర్మాణం జరగాలి। ఆ నవభారత నిర్మాణానికి ఆలంబన అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఉండాలి। కాబట్టి రాజ్యాంగ రక్షణ అనేది ఈరోజు దేశభక్తియుత కర్తవ్యంగా దేశంలోని ప్రజలందరూ స్వీకరించాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ రాజ్యాంగ రక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము। జై ఫూలే, జై జై బీసీ।